వీరుడు భగత్ సింగ్ భావమున్నవాడు కెరటమల్లె దూసుకెళ్ళుతాడు శిఖరమల్లె ఎదిగే నాయకుడు. మరోవైపు బాబాయ్కు అబ్బాయి మద్దతు ప్రకటించారు. ఏపీలో అలిపెరగని పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్కు అండగా ఉండేందుకు డిసైడ్ అయ్యారు మెగా పవర్ స్టార్. పవన్ వెంటే ప్రచారం చేసేందుకు రాజకీయ రంగస్థలంలో దూకారు హీరో రామ్ చరణ్. ఇవాళ విశాఖ జిల్లాలో పవన్తో పాటు రామ్ చరణ్ తేజ్ ప్రచారం నిర్వహించనున్నారు. అనకాపల్లి, పెందుర్తి సభల్లో పాల్గొననున్నారు. హనుమంతుడి గుండెలో కొలువై ఉన్న రాముడు, మా అందరి గుండెల్లో కొలువై ఉన్న పవనుడు. మాటిస్తే వస్తాడు, నచ్చిందే చేస్తాడు. మాటిస్తే వస్తాడు, నచ్చిందే చేస్తాడు. పేదోడి కంట నీరు కనిపిస్తే ఆగలేడు. ఎవరైనా తప్పు చేస్తే మౌనం. ఇక పోలింగ్కు మరికొద్ది రోజులు మాత్రమే గడువు ఉండటంతో ఏపీలో జనసేన ఎన్నికల ప్రచారంతో తన దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలోనే విశాఖలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించనున్నారు. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ 2 బహిరంగ సభల్లో పాల్గొన్నట్టు సమాచారం అవుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నేతాజీ అక్కడి నుంచి లైవ్లో అందిస్తారు. నేతాజీ, చెప్పండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ విశాఖ జిల్లాలో పర్యటించబోతున్నారు. పవన్ కళ్యాణ్తో పాటు ఇవాళ ఆయన అన్న కుమారుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా పవన్ కళ్యాణ్తో బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. ముందుగా విశాఖ జిల్లాలోని అనకాపల్లి బహిరంగ సభలో ఇద్దరు పాల్గొంటారు. ఆ తర్వాత పెందుర్తి బహిరంగ సభలో కూడా ఇద్దరు పాల్గొంటారు. నిన్ననే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని కలిసేందుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విజయవాడకు చేరుకున్నారు. ఇవాళ వారిద్దరూ కలిసి ప్రత్యేక విమానంలో ఎయిర్పోర్ట్కి విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి సీదా అనకాపల్లికి వెళ్తారు. అనకాపల్లి బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత అక్కడి నుంచి పెందుర్తి వస్తారు. ప్రస్తుతం మనం పెందుర్తిలోనే ఉన్నాము. పవన్ కళ్యాణ్ రాక నేపథ్యంలో జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు వీర మహిళలు, రామ్ చరణ్ ఫ్యాన్స్ అంతా కూడా విశాఖ నగరానికి చేరుకున్నారు. ఎప్పుడెప్పుడు అటు బాబాయి ఇటు అబ్బాయి ఇక్కడికి వస్తారు అన్నట్టుగా వాళ్ళంతా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. పవన్ కళ్యాణ్ మొన్న ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారో ఆ సందర్భంగా ఆయన అస్వస్థతకు గురయ్యారు. డాక్టర్ల సూచన మేరకు నిన్నంతా కూడా రెస్ట్ తీసుకున్నారు. నిన్న మొత్తం రెస్ట్ తీసుకోమని డాక్టర్లు చెప్పినప్పటికీ కూడా అటు తెనాలి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఆ తర్వాత ఈరోజు విశాఖ జిల్లాలో పర్యటించబోతున్నారు. గాజువాకలో కూడా పవన్ కళ్యాణ్ పర్యటన ఉండాల్సి ఉండింది. అయితే అక్కడ పర్మిషన్ లేని నేపథ్యంలో, పర్మిషన్ రాని నేపథ్యంలోనే అది క్యాన్సిల్ అయింది. ఇవాళ కేవలం 2 బహిరంగ సభల్లో మాత్రమే పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. అనకాపల్లి, పెందుర్తి ఈ 2 బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ అలానే రామ్ చరణ్ తేజ్తో పాటు ఇక్కడ ఎవరైతే లోక్సభ అభ్యర్థి ఉన్నారో జేడీ లక్ష్మీనారాయణ ఆయన కూడా పాల్గొంటారు. పవన్ కళ్యాణ్ ప్రతి బహిరంగ సభలో కూడా ఒకటే చెప్తూ వస్తున్నారు, జనసేన పార్టీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా ప్రజలకు అండగానే ఉంటుంది, ఎప్పుడు ప్రజల కోసమే ఉంటుంది, ప్రజా సమస్యలనే పరిష్కరిస్తుంది అంటూ పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తున్నారు. ఒక కార్పొరేటర్ కూడా లేని జనసేన పార్టీ ఇప్పటికే ప్రభుత్వం మెడలు వంచి ఎన్నో సమస్యలను పరిష్కరించింది అంటూ పవన్ కళ్యాణ్ ప్రతి బహిరంగ సభలో చెప్తున్నారు. అలానే పవన్ కళ్యాణ్ తన మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రజలకు వివరిస్తూ ముందుకు వెళ్తున్నారు. అటు అధికార విపక్ష పార్టీలు ఇస్తున్న హామీలు ఆచరణకు సాధ్యమయ్యే హామీలు కాదు, జనసేన పార్టీ ఇస్తున్న హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆచరణకు సాధ్యమయ్యే హామీలే. జనసేన పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో రూపకల్పన అన్నది ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక ఐఆర్ఎస్తో పాటు చీఫ్ సెక్రటరీ అంటే తమిళనాడు గవర్నమెంట్లో చీఫ్ సెక్రటరీగా పనిచేసిన రామ్మోహన్ లాంటి వ్యక్తులు కలిసి కూర్చుని రూపొందించిన మేనిఫెస్టో ఇది 100% ఆచరణకు సాధ్యమయ్యేది అన్నట్టుగా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ స్వతహాగా ఒక రైతు కాబట్టి రైతుల కష్టసుఖాలు ఏంటి అన్నది ఆయనకు తెలుసు. ఈ నేపథ్యంలోనే రైతులకు సంబంధించి 60 ఏళ్ళు పైబడిన అన్నదాతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు సన్నకారు కావచ్చు, చిన్నకారు కావచ్చు, కౌలు రైతులు కావచ్చు, వాళ్ళకి ప్రతి ఎకరాకు 8,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తా అన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి ఫైల్ దీని మీదే సంతకం చేస్తానంటూ పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆ తర్వాత కూడా కర్షకులకు సంబంధించే ఏదైతే పెన్షన్ ఉందో పెన్షన్ మీద కూడా ఆయన సైన్ చేస్తా అన్నారు. 5,000 పెన్షన్ ఇస్తా అన్నారు. ప్రతి ఎకరాకు 8,000 రూపాయల ఆర్థిక సాయం అన్నారు. అలానే ఆడపడుచులకు సంబంధించి రేషన్కి బదులుగా
ప్రతి నెల మహిళా అకౌంట్లకు 2,500 నుంచి 3,500 వరకు నగదు బదిలీ అన్నారు. ఈ 3 ఫైళ్ళ మీద నా సంతకం ఉంటుంది. ఆ తర్వాత ఏవైతే ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ ఉందో 6 నుంచి 10 వరకు గ్యాస్ సిలిండర్ల పంపిణీ చేస్తున్నారు. ఇదే కాకుండా నిరుద్యోగుల్ని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ 3 లక్షల బ్యాక్లాగ్ పోస్టులను ప్రభుత్వం ఏర్పడిన 6 నెలలలోగానే భర్తీ చేస్తానని నిరుద్యోగులకు భయం ఇచ్చారు. అదే కాకుండా తనలాగా 10వ తరగతి చదివిన ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వారిని దృష్టిలో పెట్టుకుని 25,000 స్పెషల్ పోలీస్ కమాండో పోస్టులను భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ వారిలో కూడా భరోసా నింపే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేశారు. ఆడపడుచులను దృష్టిలో పెట్టుకుని అంటే 18 ఏళ్ళు నిండిన ఆడపడుచులు ఎవరైతే ఉంటారో వారి పెళ్లిళ్లకు ఆర్థిక సాయం ₹1,00,000 వరకు చేస్తా అన్నారు. అలానే పుట్టింటి సారి పేరుతో 10,116 ఇస్తా అని వారికి అభయం ఇచ్చారు. ఇదే కాకుండా అన్ని వర్గాల వారిని ఆదుకునే విధంగా మేనిఫెస్టోలో అన్ని అంశాలను పవన్ కళ్యాణ్ పొందుపరిచారు. దీంతో పాటుగా వ్యవసాయానికి టాప్ ప్రయారిటీ ఇచ్చారు ఆయన. వ్యవసాయం ఏదైతే ఉంటుందో 1,00,000 మంది యువ రైతులను తయారు చేస్తాను, స్పెషల్ అగ్రికల్చర్ జోన్స్ని ఏర్పాటు చేసి 1,00,000 మంది యువ రైతులను నేను తయారు చేసే విధంగా పాలసీలు రూపొందించానంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తున్నారు. ఇదే కాకుండా జర్నలిస్టులను కూడా ఆయన దృష్టిలో పెట్టుకుని వారిపైన కూడా కొన్ని హామీలు గుప్పించారు. ఏవైతే 60 ఏళ్ళు పైబడిన జర్నలిస్టులు ఉంటారో వారికి ప్రతి నెల ₹8,000 పెన్షన్ ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకున్నానని వారిని దృష్టిలో పెట్టుకున్న కూడా పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఈ రకంగా పవన్ కళ్యాణ్ ప్రతి బహిరంగ సభలో కూడా తాను ప్రజలకు ఏం చెప్పేది డైరెక్ట్గా చెప్తున్నారు. అలానే అధికార విపక్ష పార్టీల వైఖరిని ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్తో పాటు గత కొన్ని రోజులుగా నేను కూడా వచ్చి ప్రచారం నిర్వహిస్తానని రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ కోరుతున్నప్పటికీ కూడా జన సైనికులు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్కి చెప్పిన తర్వాతనే రామ్ చరణ్ ప్రతిపాదనని యాక్సెప్ట్ చేశారు. రామ్ చరణ్ కూడా ఈ రోజు నుంచి పవన్ కళ్యాణ్తో పాటు పవన్ కళ్యాణ్ వెంట ఎన్నికల ప్రచారంలో నడవబోతున్నారు. ఇద్దరూ కూడా ఈరోజు అనకాపల్లి, పెందుర్తి బహిరంగ సభల్లో ప్రసంగించబోతున్నారు. వాళ్ళు ఏం ప్రసంగిస్తారా అని ఇటు జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు రామ్ చరణ్ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.